హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మేము చేసే వీడియోలు గనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ల ద్వారా తెలియజేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేయండి. One week home. హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సూర్యనారాయణ ఫ్రమ్ తిరుపతి. ఇప్పుడు మీరు చూస్తున్నారు సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నారని ఎందుకన్నానంటే నేను మీతో ఇప్పుడు మాట్లాడబోతున్నాను కాబట్టి. ఇక విషయానికి వస్తే ఒక మంచి టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడేసుకుందాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ టాపిక్ ఏంటో మనం చర్చించుకునే ముందు మేము ఏదైనా ట్యుటోరియల్ చేసినప్పుడు, అప్లికేషన్ సంబంధించి ఏదైనా ట్యుటోరియల్ చేసినప్పుడు ఆ అప్లికేషన్ యొక్క లింక్ మా వీడియో డిస్క్రిప్షన్లోను, అలాగే ప్లేస్టోర్లోనూ యాప్స్ అనేవి లభిస్తూ ఉంటాయి కదా. మేము మా వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది పెడుతూ ఉంటాం కదా. ఏదైనా సమస్యలు ఎదురైనట్లయితే ఆ లింక్స్ తీసుకోవడంలో కానీ దేన్నైనా. సో మాకు అబౌట్ సెక్షన్లో ఫోన్ నెంబర్స్ ఉంటాయి. మీరు దాని మీద ట్యాప్ చేసి కాల్ లేదా వాట్సాప్ చేయడం ద్వారా మీ సమస్యను మీరు సులభంగా పరీక్షించుకోవచ్చు. అలాగే మా వాట్సాప్ గ్రూప్ సూర్య క్రియేషన్స్ తెలుగు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా కూడా మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు. సో ఇప్పుడు ఒక మంచి అప్లికేషన్ గురించి అయితే మనం ఈరోజు తెలుసుకుందాం. అదేంటి, అది ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు దానికోసం నేను యాప్స్ లిస్ట్ తీసుకుంటున్నాను. App screen page 1 of 3. Google folder. ఓకే. Day. Gemini. Board. Gallery. English grammar for English stories for kids. ఈ యాప్ పేరు ఇంగ్లీష్ స్టోరీస్ ఫర్ కిడ్స్. ఇది చూడండి, ఇక్కడ 2 విభాగాలు ఉంటాయి. ఆ స్టోరీలోకి వెళ్ళగానే మనకి నార్మల్ రీడ్ అని, ఆటోమేటిక్ రీడ్ అని, అంటే మాన్యువల్ రీడ్ అని, ఆటోమేటిక్ రీడ్ అని అవన్నీ కూడా ఉంటాయి. అవి నేను చూపిస్తాను. సో అది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుందని చూపిస్తాను. ట్యాప్ చేస్తాను. English stories for kids. English stories for kids. స్వైప్ చేస్తాం. English stories for kids. Tolo. ఇది ఏం లేదు, ఖాళీ. దీని పక్కన Tolo. The elephant and his friends. వరుసగా స్టోరీస్ వస్తాయి. Tolo. The cat and the bell. ఇక్కడ చూడండి, మనకి షేర్ చేయడానికి ఏం లేదు. మాన్యువల్ రీడ్లోకి వెళ్తే మనం టాక్ బ్యాక్ అనేది చదువుతుంది. ఆ టాక్ బ్యాక్ ఏదైతే చదువుతుందో దాన్ని కాపీ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయొచ్చు. ఓకే, మనం స్వైప్ చేద్దాం. Tolo. The miser and the gold. Tolo. The baby camel and his mother. దీన్ని ఎంచుకుంటున్నాను, నేను ట్యాప్ చేస్తున్నాను. English stories for kids. ఓకే, ఇప్పుడు చూడండి. Tolo. Manual read. In this option, you have to read the story and change the pages. Tolo. Auto read. In this option, all pages of the story will be read automatically. ఇప్పుడు ఆటో రీడ్ మీద ట్యాప్ చేస్తున్నాను, చూడండి. English stories for kids. His mother. One morning, a seal woke up and reflected on the other animals and found that English stories for kids. ఓకేనా? సరే, ఇప్పుడు మాన్యువల్ రీడ్లోకి వద్దాం. Tolo. Manual read. In this option, you have to read the story and change the pages. English stories for kids. మరి మాన్యువల్ స్టోరీస్ మీద ట్యాప్ చేసినప్పుడు చదవలేదే. ఆ స్వైప్ చేద్దాం. The baby camel and his mother. Tolo. ఇది ఖాళీగా ఉంటుంది. Tolo. దీని మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది. దీని మీద ట్యాప్ చేస్తే చదువుతుంది. చదివే లోపు ఏమైనా ఉందా అక్కడ చూద్దాం. 0%. Seekba. ఇంకా ఏం లేదు కాబట్టి 0% మీద ఉంటుంది. దీన్ని మనం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఎలా అంటే అప్కి స్వైప్ చేయడం ద్వారా 5%. 10%. 15%. ఇలా రివైండ్ చేసుకోవచ్చు. డౌన్కి స్వైప్ చేయడం ద్వారా ఇలా 10%. 5%. 0%. ఓకే. సో ఇప్పుడు నేను స్వైప్ చేస్తున్నాను. Speed 1x. స్పీడ్గా ఉంటే పెంచుకోవచ్చు. దీని మీద ట్యాప్ చేయడం ద్వారా 1.2x 2x 5x అని వస్తుంది. మన ఇష్టం వచ్చిన స్పీడ్ పెంచుకోవచ్చు. నేనైతే మీకు అర్థం కావడం కోసం 1x మీద పెట్టాను. స్వైప్ చేస్తున్నాను. One morning, a seal woke up and reflected on the other animals and found that he looked totally different. So, he went and asked his mother, Mommy, why do we have a hump? Our humps are for storing water, so we can live in the desert, replied his mother. Kada. Speed 1x. 0%. Seekba. చదివిందా ఫ్రెండ్స్? టాక్ బ్యాక్ చదివింది కదా. టాక్ బ్యాక్ చదవడమే కాదు, మాన్యువల్లోకి వచ్చిన తర్వాత Tolo. Tolo. ఇక్కడ ఖాళీగా ఉంటుందని చెప్పాను కదా, దీని పక్కనే Tolo. ఇప్పుడు దీని మీద ట్యాప్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ చదువుతుంది. the baby camel and his mother. One morning, a seal woke up and reflected on the other animals and found that he looked totally different. So he went and asked his mother, Mommy, why do we have a hump? విన్నారా? చక్కగా చదివిందా? చిన్నపిల్లలకు ఉపయోగపడుతుందా ఇది? ఉపయోగపడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం?
మీరు ఈ యాప్ని తీసుకెళ్ళి మీ పిల్లలకి పరిచయం చేసేయండి. సరే ఇక్కడ చూడండి 77%. Speed 1x. 1x కదా, ఇప్పుడు నేను పెంచుతాను. వెళ్ళి ట్యాప్ చేస్తున్నాను దీని మీద, Pop-up window. స్వైప్ చేస్తున్నాను. 0.65. 0.75. Normal. 1.25. 1.5. 1.5 మీద పెడుతున్నాను. English stories for kids. ఇప్పుడు నేను చదివిస్తాను చూడండి. 77. Tondo. 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 Our humps are for storing water, so we can live in the desert, replied his mother. The baby camel and his mother. ఓకేనా, చదివిందా ఫాస్ట్గా? మనం ఏ వాక్యం మీద స్పీడ్ పెంచుతామో ఆ వాక్యం మాత్రమే స్పీడ్గా చదువుతుంది, చదివేసి ఆగిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వాక్యం మీద ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ వాక్యం నార్మల్గా రీడ్ చేస్తుంది. మళ్ళీ స్పీడ్ పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. చూడండి, మళ్ళీ ఆటోమేటిక్గా 1 దగ్గరకు వచ్చి ఉంటుంది చూడండి. 11%. Speed 1.5x. ఇక్కడ 1.5x ఉంది. మరి ఆ స్పీడ్లో చదివిందా? లేదు కదా. మళ్ళీ మనం దాని మీద ట్యాప్ చేస్తే, ఆ వాక్యం చదువుతున్నప్పుడు మళ్ళీ దాని మీద ట్యాప్ చేస్తే మళ్ళీ ఫాస్ట్ ఎంచుకుంటుంది. అలా ప్రతి వాక్యం మీద ట్యాప్ చేస్తూ ఫాస్ట్గా చదువుకోవచ్చు. పక్కనే మనకి మాన్యువల్ రీడ్ కాబట్టి టాక్ బ్యాక్ ఉంటుంది. ఆటోమేటిక్ రీడ్లో టాక్ బ్యాక్ అనేది చదవదు. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మాన్యువల్ రీడ్లో నేను ఉన్నాను, స్వైప్ చేస్తున్నాను. One morning, a seal woke up and reflected on the other animals and found that he looked totally different. So, he went and asked his mother, Mommy, why do we have a hump? Our humps are for storing water, so we can live in the desert, replied his mother. ఓకే, Tondo. సో ఇలా ఉంటుంది. అంటే స్టోరీ ఎంతవరకు అయితే చదువుతుందో అంతవరకు ఇక్కడ టైప్ అవుతూ ఉంటుంది పక్కన. ఆ టైప్ అవ్వడాన్ని మళ్ళీ మనం టాక్ బ్యాక్లో రీడ్ చేయొచ్చు. రీడ్ చేసింది మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ కూడా చేయొచ్చు. ఓకేనా, నేను కొంతవరకే చదివాను కాబట్టి టాక్ బ్యాక్ కూడా కొంతవరకే నాకు చదివి వినిపించింది. మాన్యువల్లో ఆ ఫెసిలిటీ ఉంటుంది, ఆటోమేటిక్లో ఆ ఫెసిలిటీ అనేది ఉండదు. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్. చాలా స్మార్ట్ అప్లికేషన్, చిన్నది, చాలా బాగుంటుంది. ఆటోమేటిక్ రీడింగ్ ఉంటుంది, మాన్యువల్ రీడ్ ఉంటుంది. మాన్యువల్ రీడ్ మనం పైన చూపించిన తూర్హో అని 2 ఆప్షన్స్ కనపడతాయి కదా, దాని మొదటిదేమో ఖాళీ హెడ్డింగ్లా వస్తుంది, ఇమేజ్లా పడుతుంది పైన. పక్కనది దాని మీద ట్యాప్ చేయగానే చదువుతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి. One morning, speed 11%. Tondo. Tondo. చూడండి, ఇక్కడ ఖాళీ, The baby camel and his mother. ఓకే, ఇది హెడ్డింగు, దీని పక్కన Tondo. ఖాళీ, అది Tondo. దీని మీద ట్యాప్ చేస్తే చదువుతుంది. మీకు ఒక గుర్తు ఏంటంటే Tondo. The baby camel and his mother. కదా, ఇక్కడ చూడండి, Tondo. ఇక్కడ ఏం సౌండ్ రాదు, టుక్ అంటుంది అంతే. ఇప్పుడు చూడండి, స్వైప్ చేస్తాను, సౌండ్ వస్తుంది, Tondo. టిక్ అంది కదా. ఇది మనకి గుర్తు అనమాట. ఇక్కడ స్వైప్ చేసినప్పుడు టిక్ అని మనకు వచ్చి టోర్హో అని ఉంటుంది కదా, దీని మీద ఇలా ట్యాప్ చేస్తే చదువుతుంది అంతే. One morning, a seal woke up and reflected on the other end. ఓకే, చదివిందా? అలా చదువుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది ఇవాటి అప్లికేషన్. ఈ అప్లికేషన్ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒక పక్క చదవచ్చు, అది రీడ్ చేసిందంతా కూడా టాక్ బ్యాక్ మళ్ళీ పక్కన రీడ్ చేస్తుంది. అది కూడా, దాంతో కూడా మనం చదివించుకోవచ్చు. ఈ సెంటెన్సెస్ అర్థం కాకపోతే టాక్ బ్యాక్ సెంటెన్సెస్ అర్థం చేసుకోవచ్చు, టాక్ బ్యాక్ సెంటెన్సెస్ అర్థం కాకపోతే దీని సెంటెన్స్ అర్థం చేసుకోవచ్చు. మనం ఇక్కడ రీడ్ చేసేదాన్ని కూడా అక్కడ టైప్ అవుతూ ఉంటాయి పక్కన. సో అలా టైప్ అయింది మనం చదివించుకుంటున్నాం కదా, ఆ చదివించుకున్నది మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, మనం ఈ యాప్ నుంచి ఎప్పుడైతే బయట వెళ్ళిపోతామో, బయట వచ్చేసిన తర్వాత అవేమీ అక్కడ ఉండవు, మళ్ళీ యథావిధిగా నార్మల్గా ఉంటుంది. ఓకే, సో ఇది ఈ అప్లికేషన్. మరొక సరికొత్త అప్లికేషన్తో మీ ముందు ఉంటాడు మీ సూర్యనారాయణ ఫ్రమ్ తిరుపతి. అంటిల్ దెన్, బాయ్, సీ యూ, టేక్ కేర్.